హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారనాథ. షాలోమ్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. చెడ్డ దినముల్లో కూడా మంచి దినములు మీరు అనుభవించాలని, చెడు దినములో కూడా మీరు మేలు అనుభవించే దినాలుగా ఈ దినాలు ఉండాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తన పత్రికలో చెప్పినట్టుగా మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. అటు అనుభవాల్లో మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం చూడడానికి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉన్నట్లయితే వారికి స్వాగతం పలుకుతున్నాం. దయచేసి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని దేవుని సేవకులు ఎవరైనా చూస్తున్నట్లయితే వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు చూసి మీ స్థానిక సంఘస్థులను కూడా ఈ కార్యక్రమం చూడడానికి ప్రోత్సహించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం సూచక క్రియల యేసు 5 మంది ఎడల ఆయన చేసినటువంటి సూచక్రియలు, అనారోగ్యంగా ఉన్నవారి ఎడల ఆయన సూచక్రియం చేశాడని, అదే 6వ అధ్యాయము 2వ వచనంలో ప్రకారం మనం ఆలోచించాం. రెండోది యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆహ్వానించబడిన వారి కోరిక మేరకు, లేకపోతే ఆహ్వానించబడిన వారికి అవమానం కలగకుండా ఉండినట్లుగా ఆయన సూచక్రియలు చేశాడని. మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 47, 54 వచనాల ఆధారంగా అభ్యర్థించిన వారి ఎడల ఆయన సూచక్రియలు చేశాడని. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం ప్రకారం ఆయన శిష్యుల ఎదుట, అనగా అనుచరుల ఎదుట ఆయన సూచక్రియలు చేశాడని. తర్వాత 5వదిగా అందరి ఎడల 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త అని ఈయనే, ఇక నో డౌట్ ఈయనే అని కొని చెప్పుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అందరి ఎడల, మనుషులు కొందరి ఎడల కాదు, కొందరికి అనగా ఒక్కొక్క రోగమును బాగు చేశాడని కాదు, వారి కనుల ఎదుట, వారి ఆత్మీయ కనులకు విందుగా ఆయన సూచక్రియలు చేశాడని. అటువంటి యేసును మనం సేవిస్తున్నామని, నిన్న నేడు నిరంతరం ఆయన ఒక రీతిగా ఏకరీతిగా ఉన్నాడని, ఆయనలో మార్పు లేదని, మార్పు రాదని మనం అర్థం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరలా మనం దేవుని వాక్యంలోకి వద్దాం, దేవుని వాక్య ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. నిన్న చదువుకున్నట్టు ఆ వాక్య భాగాన్ని మరొక పర్యాయం మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి, రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అండ్ ఏ మ్యాసివ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్ హిమ్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడికైనా ఆయన వెనకాల వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దే వర్ అట్రాక్టెడ్ బై హిస్ మిరకిల్స్ అండ్ ద హీలింగ్స్ దే వాచ్డ్ హిమ్ పర్ఫార్మ్. ఆయన చేసినటువంటి సూచక్రియను చూచి ఆయన్ని వెంబడిస్తున్నారు. ఎవరో డబ్బులు ఇస్తేనో, జన సమీకరణ చేయడం వలనో, లేకపోతే జనులను తోలడం అంటే తీసుకొని రావడం వలన వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళు, గొప్ప జన సమూహము. స్తోత్రం. హల్లెలూయా. అనగా యోహాను సువార్త 1వ అధ్యాయము లేదా 2వ అధ్యాయములో ఆరంభించినట్టు ఆయన మిరకిల్ మినిస్ట్రీ, 1వ అధ్యాయం అంతా ఆయన పరిచర్య కొరకైనటువంటి శిష్యుల ఏర్పాటు కొరకైనటువంటి సిద్ధపాటు కనిపిస్తుంది. 2వ అధ్యాయం నుంచి
మనం చూస్తే 3వ అధ్యాయంలో మనకు ఎటువంటి అద్భుత కార్యములు జరగవు. కానీ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడిన సంభాషణ గ్రామం అంతటి రక్షణ కొరకు, లేకపోతే గ్రామం అంతా రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 5వ అధ్యాయంలో బెతస్తా కోనేటి దగ్గర ఆయన కార్యం జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అనగా 2వ అధ్యాయంలోను, 4వ అధ్యాయంలోను, 5వ అధ్యాయంలో ఆయన అద్భుతాలు చేశాడు. మొదటి పస్కా పండగ సమయంలో, మొదటి పస్కా అంటే యేసు ప్రభు హాజరైనటువంటి తన భౌతిక జీవితం యొక్క సేవా అనుభవంలో, ఆ సేవా కాలములో ఆయన సుమారు 3 పస్కా పండుగల్లో ఆచరించినట్టు, లేదా పస్కా పండుగలో ప్రవేశించినట్టు మనం చూస్తున్నాం. ఆ పస్కా పండుగల్లో 2వ పస్కా ప్రస్తావన యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనిపించింది. 3వ పస్కా సమయంలో ఆయన చంపబడ్డాడు. అనగా 3 పస్కాలు, అనగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే పస్కా వస్తుంది. 3 సంవత్సరాలు అంటే వీటిని ఆధారంగా చేసుకొని యేసు ప్రభు 3 సంవత్సరాలకు పైగా పరిచయం చేశాడు అని బైబిల్ పండితులు చెప్పుకోగలుగుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ వీటిలోకి వెళ్ళడం లేదు. కానీ మన టైటిల్ కృతజ్ఞత. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. 2వ వచనంలో మనకెక్కడ కృతజ్ఞత కనిపించడం లేదు. కృతజ్ఞత కనిపించకపోతే కృతజ్ఞత అనే టైటిల్ పెట్టడం ఏంటి? యేసును వెంబడిస్తున్నారు అంటేనే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ఏంటంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 27వ వచనంలో, మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అనగా సూచక్రియలు చూడడం వల్ల సందేశాన్ని బట్టో, సందేశంలోని ఆత్మీయ సత్యాలను బట్టో, మంచి ఉపదేశం చేస్తున్నాడు రా నాయన, మంచి సిద్ధాంతాలు చెప్తున్నాడు రా నాయన, మంచి ఉపమానాలు చెప్తున్నాడు రా అని కాదు. దేనివల్లంట? రొట్టెలు తిని తృప్తి పడడం వలన. రొట్టెలు ఆ రోజు పంచినవాడు మరలా పంచగలడు. రొట్టెలు పంచేటువంటి అద్భుతము యేసు ప్రభు 2 సార్లు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు 2 చేపలు అనేటువంటి సందర్భం మనకు తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, అందరూ అలాగని కాదు, 100కి 100 పాళ్ళు రొట్టెల కోసం వెంబడిస్తున్నారని కాదు. యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు సత్యం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన సందేశంలో తప్పులు పట్టాలను వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ప్రజలందరూ ఉన్నారు. కానీ యేసును వెంబడించడానికి కారణం ఏంటి? ఒక కృతజ్ఞతా భావం వాళ్ళ మనసులో ఉంది. కృతజ్ఞతా భావం మనం ఆయన్ని వెంబడించేటట్టు చేస్తుంది. అనగా స్వస్థత పొందుకోవాల్సిన రోగులు అక్కడ ఉన్నారు, స్వస్థత పొందినటువంటి రోగులు ఉన్నారు. స్వస్థత పొందిన రోగి సాక్ష్యం చెప్తాడు, ఏమండి ప్రభు నన్ను స్వస్థపరిచాడండి, యేసు ప్రభు నన్ను బాగు చేశాడండి. మీకు తలనొప్పి అంటున్నారుగా, మీకేదో మైగ్రేనో, సైనసైటిసో, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మీకు క్యాన్సర్ అంటున్నారుగా, మీకు థైరాయిడ్ అంటున్నారు కదా, మీకు ఏదో సమస్య అంటున్నారు కదా, ప్రభు స్వస్థపరుస్తాడండి. ఎలా చెప్తున్నారు మీరు? ప్రభు నన్ను స్వస్థపరిచాడు కనుక మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నా జీవితంలో కూడా నాకు కాల్షియం ప్రాబ్లం, కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది. ఇబ్బంది పడ్డాను అనేక సంవత్సరాలు. కానీ దేవుడు స్వస్థపరిచాడు. ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత నేను స్వస్థతను అనుభవించాను. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది, కానీ దేవుడు దర్శించాడు, స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 అద్భుతమైనటువంటి విషయాలు నా జీవితంలో జరిగాయి. ఇంకా చిన్న చిన్న అద్భుతాలు ఎన్నో జరిగాయి. సందర్భంలో ఇప్పటికీ నాకు గుర్తు. ఆ సందర్భాన్ని జస్ట్ త్వరగా పంచుకుంటాను. నేను ఒక 3 రోజులుగా తీవ్రమైన అనారోగ్యానికి, జ్వరానికి, బలహీనతకు గురైపోయి నేను పడుకున్నాను. పడుకున్నప్పుడు తెల్లవారుజాము సమయంలో ఒక కళ. ఆ కళలో ఎవరో పాట పాడుతున్నారు, లేకపోతే దూరం నుంచి ఒక మంచి పాట వినిపిస్తూ ఉంది. మధురం మధురం నా ప్రియ యేసు అనే పాటది. ఆ పాట వస్తుంది. ఆ పాట నేను వింటూ ఉన్నాను. ఆ పాట వింటున్నప్పుడు దేవుని సాన్నిధ్యాన్ని నేను అనుభవిస్తున్నాను.
అంతలోపు ఆ పాట ఆగిపోయేసరికి నేను ఉలిక్కిపడి లేచాను. నేను అంటే పాట ఎందుకు ఆపారు? ఆపకుండా ఉండాల్సింది అన్నట్టుగా లేచి కూర్చున్న కాసేపటికి నాకు అర్థమైంది, నా జ్వరం నన్ను విడిచిపోయింది అనే సంగతి నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ సాన్నిధ్యంలో, దైవికమైన దర్శనాల్లో మనం దైవికమైన స్వస్థతను అనుభవించవచ్చు. గాడ్ హీల్స్ us when we feel or enjoy his presence. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. అలాగైతే ఆయన సన్నిధిలో స్వస్థత కూడా కలదు. యేసు చేసినటువంటి కార్యాలను బట్టి పూలు పండ్లు కాయ కర్పూరాలు తెచ్చి ఇవ్వకపోయినప్పటికీ కూడా కృతజ్ఞతాభావం కలిగి మనం ముందుకు సాగవచ్చు. ఒకడు కృతజ్ఞతాభావం కలిగినట్టు ఒక కుష్ఠరోగి, 10 మందిలో ఒకడైన వాడు తిరిగి మరలా యేసు దగ్గరికి వచ్చి నమస్కరించాడు, సాగిలపడ్డాడు. 9 మంది కృతజ్ఞత లేని వాళ్ళుగా తిరిగి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో కూడా కృతజ్ఞత లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మర్చిపోతున్నారు ప్రభు వారి జీవితాల్లో చేసిన విషయాల గురించి, వారికి తగ్గించిన జబ్బులు, తీర్చివేసినట్టు వారి ఆర్థికమైనటువంటి సమస్యలు, ఇవన్నీ మర్చిపోతున్నారు. మనుషుల పట్ల కృతజ్ఞత లేదు, దేవుని పట్ల కృతజ్ఞత లేదు. కనిపించే మనిషి పట్లే కృతజ్ఞత లేకపోతే కనబడని దేవుని పట్ల ఏం కృతజ్ఞత ఉంటుంది? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, మీరు చేసిన మేలు మర్చిపోలేమండి. ఏమన్నట్టు థ్యాంక్స్ చెప్పడం మాకు ఇష్టం లేదండి, అయినా మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకులేండి అన్నట్టుగా మాటలు అనిపిస్తున్నాయి. థ్యాంక్స్ చెప్పడం తప్పేం లేదు. హృదయంలో నుంచి ఒక థ్యాంక్స్ వచ్చిందనుకోండి, హృదయంలోంచి మనం దేవునికి వ్యక్తం చేసే థ్యాంక్సే మన ఆరాధన. హృదయంలో నుంచి మనం వ్యక్తం చేసే కృతజ్ఞతే ఆరాధన. ఆరాధన అంటే అరుపులు కేకలు ఉద్రేకం కాదు. ఆరాధన అంటే మన హృదయంలోంచి పెలుబుకేటువంటి, బయటికి వచ్చేటువంటి, ఒక లావాలాగా ప్రవహించేటువంటి కృతజ్ఞతాభావం. స్తోత్రం, హల్లెలూయా. కార్యం జరిగిన తర్వాత కృతజ్ఞత కూడిక పెడుతుంటారు, మంచిదే. కృతజ్ఞత కూడిక వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కృతజ్ఞత కూడిక ముందే మనం కృతజ్ఞతను వ్యక్తం చేయొచ్చు. ఏదో 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి కూడిక ఏర్పాటు చేసుకోవడం ద్వారా కృతజ్ఞత కూడిక అని అనుకుంటున్నాం మేము. మంచిదే, కృతజ్ఞత కూడికకు నేను వ్యతిరేకిని కాదు. కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి, అవసరమైతే కృతజ్ఞత కానుక ఇవ్వాలి. ఈ 3 చేయాలి అంతవరకే, కానీ ఒకటి చేసేసి సాల్లే అని అనుకోకూడదు. దేవా నీకు వందనాలు అనుకుంటే సరిపోదు. ఒకటి కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి, కృతజ్ఞత కానుక. నేరుగా వెళ్ళు, మీ దేవాలయపు యాజకుని దగ్గరికి వెళ్ళి దేహాన్ని కనబరుచుకొని, నీ దగ్గర ఏముంటాయి డబ్బులు, నీ దగ్గర ఏముండవుగా, ఉండే అవకాశం లేదుగా అని కాకుండా వెళ్ళి మోషే నియమించిన కానుకను నువ్వు చెల్లించేసిరా. స్మాల్ ఆఫరింగ్ కావచ్చు, ఎంతనే కావచ్చు, స్మాల్ ఆఫరింగ్, ఒక మినిమం డొనేషన్ ఇచ్చేసిరా. అనగా అదేదో యాజకుడు బాగుపడడం కోసం కాదు, మనమిస్తే పాస్టర్ బాగుపడిపోతాడేమో అని భావించే విశ్వాసులు కూడా ఉన్నారు. మనమిస్తే, మీరిస్తే బాగుపడేవాడు కాదు, దేవుడు పోషిస్తే బాగుపడతాడు దేవుని సేవకుడు. ఏదో ప్రభుత్వం ఇచ్చే జీతం వలన బాగుపడేవాడు కాదు దేవుని సేవకుడు. ప్రభు ఇస్తే, బలిపీఠము దగ్గర పనిచేసేవాడు బలిపీఠము దగ్గర ఉన్న వాటితో పాలిభాగస్తుడై ఉన్నాడు. సువార్త ప్రకటించువాడు సువార్త వలనే బతకాలి. మందను కాచి మంద పాలు తాక్కుండా ఉంటాడా? తోటను వేసుకొని తోట యొక్క ఫలములు తినకుండా ఉంటాడా? సేవా ఫలాన్ని అనుభవిస్తున్నారు సేవకులు. దేవుని స్తోత్రం. వాళ్ళు అలాగా చాలామందిలో అన్యాయంగా అక్రంగా విదేశీ ధనం తెచ్చుకొని తినేవాళ్ళు, దుర్వినియోగం చేసుకునేవాళ్ళు, అడ్డదారులు తొక్కి ధనం సంపాదించుకునేవాళ్ళు, విశ్వాసుల్ని మాయ మాటల చేత భ్రమింపజేసే వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకులు దేవుని మీద ఆధారపడుతున్నారు. వాళ్ళని పోషించేది దేవుడే. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఈరేగా మనకు పోషకుడు, మన పోషకుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత చేసిన పనులు, 4 పనులు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో జనసమూహము ఆయన్ని వెంబడించారు. ఎక్కడి నుంచి వెంబడించారు? 24, 25 వచనాలు చూస్తే, కాబట్టి యేసును
ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూచినప్పుడు చాలా చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూము వచ్చిరి. యేసును వెదకుచు, తర్వాత రాయబడింది 25వ వచనంలో, సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని. స్తోత్రం, హల్లెలూయా. వెదకిన వారు కనుగొంటారు. పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నన్ను వెదకిన యెడల నన్ను కనుగొంటారు అని ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం రాయబడింది. ఆయన వెతికిన వారు కనుగొంటారు. ఆయనను వెతుకుటకు ఇదే తగిన సమయం. యెహోవా దొరకు కాలం ఆయన వెదకండి. ఇదే యెహోవా దొరికే కాలం. రేపు కాదు, ఎల్లుండి కాదు. రేపు నువ్వు ఉంటావో ఎల్లుండి నువ్వు ఉంటావో ఏం చెప్పలేని పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం మనం ఆలోచించాల్సిన మాట ఇక్కడ 1వ వచనంలో మనం గమనిస్తే, అటు తర్వాత యేసు తిబెరే సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. అనగా ఒక సముద్రాన్ని దాటాడు ఆయన. రోగుల ఎడల ఆయన సూచక్రియలు చూసి బహుజనులు ఆయన్ని వెంబడించిరి. యేసు ముందు వెళ్తున్నాడు, వెనకాల వీళ్ళు వెళ్ళారు. అనగా యేసు దాటినట్టుగా కనీసం కొందరైనా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళారు. కృతజ్ఞత కడలి దాటిస్తుంది. కడలిని దాటించేటువంటి కృతజ్ఞత అనుభవంతో మనం ముందుకు సాగాలి. సాతానుడు తీసుకొచ్చేటువంటి సృష్టించేటువంటి మన ముందు పెట్టేటువంటి మనం దాటలేని విధంగా, నువ్వు దాటలేవు, నీకు కుదరదు, నీకు వీలు పడదు, నీ పరిమితి ఇంతే, మనకు లిమిటేషన్స్ ఉన్నాయి, మానవులం కదా, పరిమితులు ఉంటాయి కదా అని సమర్థించుకునే స్థితిని దాటుకొని, స్తోత్రం, మరణములో నుంచి జీవములోకి దాటించినవాడు, నిన్ను అద్దరి నుంచి ఇద్దరికి నడిపించగలిగినవాడు, ఇద్దరి నుంచి అద్దరికి నడిపించగలిగినవాడు, అనదర్ షోర్కి నడిపించగలిగినవాడు. కృతజ్ఞత అనేది మనల్ని కడలి దాటిస్తుంది. అంటే మీరు అడగొచ్చు, అక్షరార్థంగా నేను మాట్లాడడం లేదు. కడలిని దాటించేది, సముద్రాన్ని దాటించేది దోణిలో, ఓడలో ఇవే కానీ కృతజ్ఞత ఎలా దాటిస్తుందండి? కృతజ్ఞత భావం ఉంది కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకొని సముద్రాన్ని దాటి యేసు ప్రభుని వెంబడించారు. ఎంత గొప్ప సంగతో చూడండి. కృతజ్ఞత భావం కానీ మనలో ఉంటే మనము కడలిని దాటగలం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. యేసు కొండ ఎక్కాడు. జీసస్ వెంట్ అప్ ద స్లోప్ ఆఫ్ ఎ హిల్ అండ్ సాట్ డౌన్ విత్ హిస్ డిసైపుల్స్. అనగా ఆ కొండ అంచున లేదా కొండ చరి, ఆ కొండ వాలుకి యేసు ప్రభు వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడట, తన శిష్యులతో సహా కూర్చున్నాడట. చూడండి, కడలిని దాటి కొండను ఎక్కినవాడు దేవుడు. కొండలు ఎక్కడం ఆయనకి కొత్త విషయం ఏం కాదు. కానీ ప్రజలు అక్కడికి వచ్చేశారు. అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించను కాబట్టి యేసు కనులెత్తి బహు జన సమూహములు తన యొద్దకు రావడం చూశాడు. కడలని దాటుతున్నప్పుడు తనను వెంబడించిన వారు, కొండను ఎక్కుతున్నప్పుడు తనను వెంబడిస్తున్నవారు. రెండో విషయం, కృతజ్ఞత కడలిని దాటిస్తుంది. రెండవది, కృతజ్ఞత కొండను ఎక్కనిస్తుంది. ఎత్తైన కొండలు కావచ్చు, ఎక్కాలంటే ఒక సనుగుడు భావం కాదు, సనుగుడు స్వభావం కాదు, గొనుగుడు స్వభావం కాదు. కృతజ్ఞత భావం నిన్ను కొండలు ఎక్కిస్తుంది. అనగా దాని అర్థం ఏంటంటే, నువ్వు కృతజ్ఞతలు చెల్లించేటువంటి అనుభవం, స్తుతించేటువంటి అనుభవం, గ్రాటిట్యూడ్ ఉన్నట్లయితే అది నీ ఆల్టిట్యూడ్ని మారుస్తుంది. గ్రాటిట్యూడ్ అనేటువంటి యాటిట్యూడ్ నీకు ఉన్నప్పుడు నీ ఆల్టిట్యూడ్ని అది మారుస్తుంది. అనగా కృతజ్ఞత అనేటువంటి ఆ దృక్పథం నీలో ఉన్నప్పుడు అది దుర్గాల్ని ఎక్కనిస్తుంది, కొండల మీదకి నిలబెడుతుంది, ఎత్తైన స్థలములో నిలబడుతుంది. కృతజ్ఞతా భావం కలిగిన వాడు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలీనను అనే భక్తుడైనటువంటి యేసన్న గారు పాడతాడు. కృతజ్ఞత లేనివారంట వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదము అనే భక్తుడు చక్కగా పాడాడు. ఎందుకు చెప్తున్నానంటే, కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాం. కృతజ్ఞత కలిగి ఉండండి అని కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బీ థ్యాంక్ఫుల్. అన్ని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత భావం కలిగి ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇలా చెప్పినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ఉన్నట్టయితే కృతజ్ఞత కానుకలు ఇచ్చేటువంటి అనుభవంలోకి వస్తాం.
అంటే కానుకల గురించి నొక్కి వక్కాణించడం లేదు, కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి, కృతజ్ఞత కడలు దాటించింది, కృతజ్ఞత కొండను ఎక్కించింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 10-11 వచనాలు. స్తోత్రం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. Have everyone sit down. Jesus said to his disciples, so on the vast grassy slope, more than 5,000 hungry people sat down. More than 5,000 మందికి పైగా ఆకలి ఉన్న ప్రజలు అక్కడ కూర్చున్నారట. Jesus then took the barley loaves and fish and gave thanks to God. He then gave it to disciples to distribute to the people. Okay. మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, వాళ్ళని కూర్చుండబెట్టండి. యేసు చెప్పిన మాట చొప్పున వాళ్ళు కూర్చున్నారు. యేసు బోధ విని విని ఇంకా టైం అయిపోయింది, పొద్దుపోయేటట్టుంది, చీకటి పెట్టేటట్టుంది, వెళ్ళిపోవాలి, దేవాలయానికి వెళ్ళిపోవాలి, పస్కా పండగ ఆచరణకి వెళ్ళాలి అని ఆలోచించినాడు ప్రజలు. వాళ్ళందరూ నిలబడి ఉన్నారు, కానీ నిలబడిన వాడిని కూర్చుండబెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసుతో కూడా ఉన్నతమైన స్థలముల్లో, పరలోకమందున్న స్థలములో, ఇన్ హెవెన్లీ ప్లేసెస్లో మనల్ని కూర్చుండబెట్టాడు. పడిపోయిన మనల్ని లేపి కూర్చుండబెట్టాడు. మునిగిపోతున్న లేపి మనల్ని నిలబెట్టాడు క్రీస్తు అనే బండ మీద. కూర్చుండబెట్టడం అంటే రిలాక్స్డ్ అవడం, రిలాక్సేషన్లో ఉంచడం, అనగా సేదతీరిన స్థితిలో పెట్టడం. అలసిన స్థితిలో నడిచి పరిగెత్తి నిలబడి నువ్వు అలసిపోయినావు, నిన్ను కూర్చుండబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అధికారులతో కూడా కూర్చుండబెడతాడు. పెంట కుప్పల మీద ఉన్న నిన్ను లేవనెత్తుతాడు. లేవనెత్తి నిన్ను శుభ్రపరిచి నీలో ఉన్న దుర్వాసన తొలగించి, అధికారులు ఎదుట ఘనంగా నిలబెట్టాలంటే, అధికారులు ఎదుట నిలబడాలంటే, ఫరో ఎదుట నిలబడాలంటే యోసేపుకు క్షవరం చేయించుకొని ఖైదీ వస్త్రాలు తొలగించుకొని ఆయన శుభ్రంగా రాజు ముందు నిలబడాల్సి వచ్చింది. ఒక భౌతికమైన రాజు ముందు శుభ్రంగా నిలబడాల్సి వస్తే, పరమ రాజు ముందు నిలబడాల్సినప్పుడు ఆత్మ సంబంధమైన శుభ్రత ఎంతైనా అవసరం. స్తోత్రం. హల్లెలూయా. నిలబడిన వాళ్ళని కూర్చుని పెట్టాడు. వెళ్ళిపోబోతున్న వాళ్ళని నిలబడి విన్నారు కొంతమంది, కూర్చునే అవకాశం లేకుండా కొంతమంది అలా విన్నారు. కానీ వాళ్ళందరినీ దేవుని కుమారుడైన యేసు ప్రభు కూర్చోమని చెప్పాడు. లెట్ దెమ్ సిట్. హలో, కూర్చోండి, కూర్చోండి. 5,000 మందిని కూర్చోబెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక కూర్చోబెట్టిన వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంటుంది, కూర్చోబెట్టిన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. అప్పటికి ఆకలి కొని ఉన్నారు. కూర్చోబెట్టడానికి భోజనానికి కూర్చోబెట్టి, టేబుల్స్ దగ్గర కూర్చోబెట్టాడు, బంతిలో కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో వారు 8-9 దినాలు ప్రార్థించి ప్రార్థనలో స్తుతులలో ఎడతెక్క ఉన్నవాళ్ళు వాళ్ళు కూర్చొని ఉండగా, when they sat together, వాళ్ళు కలిసి కూర్చొని ఉండగా దేవుని ఆత్మ దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ వారు కూర్చొని ఉండగా, క్రమంగా కూర్చొని ఉండగా, పంక్తులు తీరి కూర్చుండగా దేవుని కార్యం జరిగింది. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలు, దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిలో సేద తీరుతున్నప్పుడు దేవుని కార్యాలను చూస్తాం. దేవుని స్తోత్రం. కృతజ్ఞత అనేది కూర్చుండబెట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒకటి, కృతజ్ఞత కడలి దాటించింది. రెండవది, కృతజ్ఞత కొండనెక్కించింది. మూడవది, కృతజ్ఞత కూర్చుండబెట్టింది. 4వ విషయాన్ని చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకునేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, కృతజ్ఞత ఏం చేసింది? కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఏం చేశారు? కృతజ్ఞత కలిగిన వాళ్ళ గురించి రాయబడింది. ఆకలి కొన్న వాళ్ళు ఆకలి తీరింది. రోగుల ఎడల చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగిన వారై వెంబడించారు. ఇప్పుడు తిన్నవాళ్ళు, పీకల దాకా తిన్నవాళ్ళు, సంతృప్తిగా తిన్నవాళ్ళు, చేపలు రొట్టెలు తిన్నవాళ్ళు, ఆకలి తీరింది. అలసిపోయారు, ఆకలి తీరింది. చూడండి, భౌతికంగా పోషించబడ్డారు, ఆత్మీయంగా పోషించబడ్డారు.
వాళ్ళ అవసరతలన్నీ దేవుడు తీర్చేశాడు. వాళ్ళు ఎంతసేపు అక్కడ ఉన్నారో తెలియదు కానీ వాళ్ళ అవసరతలన్నీ తీర్చబడ్డాయి. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. కృతజ్ఞత అనేది మనల్ని కీర్తింపజేస్తుంది. ఆ కృతజ్ఞతా భావము కీర్తనలు పాడేటట్టు చేయొచ్చు, కీర్తించేటట్టు. వాళ్ళు మాట్లాడుకున్నారు ఒకరితో. ఎలా ఉందండి రొట్టె, ఎలా ఉంది ఫిష్, ఎలా ఉంది, నీకెన్ని పీసులు దొరికి, నీకెన్ని రొట్టె ముక్కలు ఉన్నాయి అని కాదు వాళ్ళు మాట్లాడుకుంది. వాళ్ళు మాట్లాడుకుంది ఏదో తెలుసా? నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్తను, ఎలా ఉన్నాయి భోజనాలు, కర్రీస్ నచ్చాయా నీకు అని మనం మాట్లాడుకుంటాం. కానీ అక్కడ భోజనము తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న మాట నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త. ఏమండి ఏమనుకుంటున్నారు? డూ యూ థింక్ దట్ హీ ఈస్ ద కమింగ్ ప్రాఫిట్? ఎస్, నేను అంగీకరిస్తున్నానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఈటింగ్ తర్వాత కూడా మీటింగ్ గురించే మాట్లాడుకున్నారు. కానీ మనోళ్ళు మీటింగ్ తర్వాత కూడా ఎప్పుడు ఈటింగే వాళ్ళ ఆలోచన. మీటింగ్లో ఈటింగే, ఈటింగ్ సమయంలో ఈటింగే, ఈటింగ్ తర్వాత కూడా ఈటింగ్ గురించి ఆలోచనే. కానీ వీళ్ళు గమనించండి, ఆ జన సమూహము భోజనం బాగుందని కాదు, మంచి భోజనం పెట్టావా నీకు వందనాలని కాదు, రాబోవు ప్రవక్త అనగా మన మోషే గారు మన ధర్మశాస్త్రం మనకు అందించిన మోషే గారు చెప్పినట్టు ప్రవక్త ఈయనే, ఆయన ప్రవచించిన ప్రవక్త ఈయనే ఉండొచ్చు, ఈయనే అని ప్రజలు ఒప్పుకొని, లేకపోతే ప్రజలు దాన్ని ఒకరికొకరు తెలియజేసుకొని ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. 1, కృతజ్ఞత చేసిన పని అది కడల్ని దాటించింది. కృతజ్ఞత చేసిన పని అది కొండనెక్కించింది. కృతజ్ఞత చేసిన పని అది చేసినట్టు పని ఏంటంటే కూర్చుండబెట్టింది. కృతజ్ఞత చేసిన పని కీర్తింపజేసింది. ఈ కృతజ్ఞతా భావంతో మనం ముందుకు సాగుదాం. ప్రతిదానికి స్తోత్రం చెప్దాం. ఎల్లప్పుడూ అన్ని విషయముల్లో, కొన్ని విషయాల్లోనే కాదు, అన్ని విషయాలు దేవునికి స్తోత్రం. ఒకవేళ అనారోగ్యం వచ్చింది, దేవునికి స్తోత్రం చెప్దాం. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనను, దేవునికి స్తోత్రం అని చెప్దాం. యెహోవా ఇచ్చాడు కాబట్టి స్తోత్రం, తీసుకున్నాడు కాబట్టి స్తోత్రం లేదు అని కాదు, స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, కృతజ్ఞత భావాన్ని బట్టి జరిగేటువంటి 4 విషయాలు, జరిగిన 4 విషయాలు మీరు మాకు తెలియజేశారు. కృతజ్ఞత కడల్ని దాటించిందని, కొండని ఎక్కించిందని, కూర్చుండబెట్టిందని, అంతేకాకుండా కృతజ్ఞత కీర్తింపజేసిందని మీరు తెలియజేస్తున్న 4 విషయాలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.